ప్రభువును పరిశుద్ధుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ పగటి కాలం మీ మధ్యన ఉండటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయనను స్తుతిస్తున్నాను. దైవజనులు యేసురత్నమయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలండి. చెప్పారు వందనాలు అందరూ? మరి చెప్పండి గట్టిగా. దేవుని కృప. యేసుక్రీస్తు ప్రభు ఒకసారి మాట్లాడుతూ అంటాడు, ఈ నా మాటలు వినుచున్న మీ చెవులు ధన్యకరములైనవని, ఈ నా కార్యములను చూచుచున్న మీ కనులు ధన్యకరములైనవని చెప్తాడు. అలాగే మన జీవితాల్లో దేవుని సన్నిధిలో ఉండి దేవుని శ్రేష్టమైన సంగతులు తెలుసుకోవటానికి దేవుడిచ్చినటువంటి అవకాశాలు చాలా గొప్పవి అన్నమాట. అంటాడు, రాజులను అధికారులను ప్రధానులు కూడా వినగోరి వినలేకపోతున్నారు, చూడగోరి చూడలేకపోతున్నారు, మీకు ఈ కృప దొరికిందన్నాడు ప్రభు. నిజమే, దేవునితో ఉండి దైవ కార్యాలు చూసే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని గొప్ప మాటలు ఇహమందు పరమందు కూడా మనలను ధన్యులుగా నిలువబెట్టే శ్రేష్టమైన మాటలు వినే భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. ఇందుకు దేవునికి స్తోత్రాలు. దేవుని వాక్యం చదువుదాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. ప్రభు తన వాక్యం మన కొరకు దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన రక్షకుడా, నీ పాదములకు స్తోత్రాలు. మేము వట్టివారము, మంటివారము, అపవిత్రులము, అయోగ్యులం ప్రభా. నీ కుమారుడైన క్రీస్తుని ఈ లోకమునకు పంపి ఆయన ద్వారా మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి, నీతో సహవాసాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయమందు నీ మాటల ద్వారా నీ బిడ్డలు దర్శింపబడినట్లుగా వినుబుద్ధి గ్రహింపాత్మను అందరికీ దయచేయండి. నీ దాసుడును కేవలము నీ ద్వారా బలపరిచి వాడుకుని మా అందరితో మాట్లాడుమని యేసు శ్రేష్టమైన నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకసారి హల్లెలూయా చెప్పండి అందరూ. మంచిదండి. ఇక్కడ దావీదు మహారాజు దేవునితో కృతజ్ఞత కలిగి పలికేటటువంటి మాట, కృతజ్ఞత కలిగి ఏ విషయంలో అంటే, ఇప్పుడు నీ దాసుని సంతతిని నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు అంటాడు. ఈ లోకంలో కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఎరిగి ఉండటం కంటే గొప్ప ధన్యత మరొకటి అసలు లేదు. ఇక ఆ విలువ తెలియకపోతే నష్టపోతారు ఎవరైనా సరే. భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి దేవుని సంఘములో ఉంటున్నారు అంటే అంతకు మించిన భాగ్యం అసలు ఇంకొకటి లేనే లేదు. దావీదు మహారాజు దానిని బట్టి ఆనందిస్తున్నాడు. రాజ్యాన్ని బట్టో, వెండిని బట్టో, బంగారాన్ని బట్టో కాదు, కానీ ఆయనకున్నటువంటి గొప్ప స్థాయిని బట్టి కాదు, కానీ ఇక్కడ దేనిని బట్టి ఆయన సంతోషపడుతున్నాడంటే, నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించావు ప్రభువా అని దేవుని స్తుతిస్తున్నాడు. ఇక్కడ ఒక మాట అంటాడు, యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. అంటే ఆశీర్వదింపబడి ఉండును అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో ప్రతిదీ కూడా చెడిపోతూనే ఉంటుంది. ఇప్పుడు కలర్ వేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే బ్రైట్నెస్ తగ్గుద్ది.
పిల్లలు పుట్టినప్పుడు ఎలా ఉన్నారు, ఎదిగేటప్పుడు ఎలా అవుతారు అంటే మార్పులు వస్తాయి. వయసు పెరిగిన కొద్దీ వడిలిపోతారు, పాడైపోతారు. ఈ భూమి మీద ఏదైనా సరే అంతే, కాలక్రమంలో కలిసిపోవలసినవన్నీ. కానీ ఇక్కడ భిన్నమైన మాట వింటున్నాం. నీ ఒక్కసారి ఆశీర్వదిస్తే ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును, అంతేగా. అట్లా స్థిరం. ఆయన ఆశీర్వాదం ఎలాంటిదట? స్థిరంగా ఉంటుంది, మార్పు రాదు. వయసు పెరగవచ్చు, మనం బలహీనలవ్వచ్చు, మనకు శక్తి తగ్గవచ్చును, కానీ దేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తి మహిమ ఎప్పటికీ తగ్గదు. పౌలు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. న్యూ క్రియేషన్ చేయబడుతున్నాడు. మరలా నూతనంగా సృజించబడినట్లుగా హృదయము ఉల్లసిస్తూ ఉంది అని పౌలు సాక్ష్యాన్ని చెప్తాడు. ఇక్కడ దైవ ఆశీర్వాదం అనేది మనందరికి అవసరం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తాడు, వినండి. చాలామంది ప్రభువుని ఆధారం చేసుకొని భక్తి చేయండి అంటే తెలివిని నమ్ముతారు, బలాన్ని నమ్ముతారు, డబ్బుని నమ్ముతారు, చుట్టుప్రక్కల ఉన్న బలగాన్ని నమ్ముతారు. ఇందుకే ఫెయిల్ అయిపోతారు. మనం నమ్మవలసిన శ్రేష్టమైన దేవుని వదిలిపెట్టి పాడైపోయే వాటి మీద మనసు పెట్టేవాడు ఏమైపోతాడు? ఖచ్చితంగా పాడైపోతాడు. కాబట్టి ఇక్కడ దైవ భక్తుడైనటువంటి దావీదు, నీవు ఒక్కసారి ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండు, నీకంతే, దానిలో మార్పులు రావు. అందుకే యెషయా గ్రంథంలో కూడా 65వ అధ్యాయము 16వ వచనంలో మొదటి భాగం వరకు చదువుదాం. పూర్తిగా చదివినా పర్వాలేదు, కానీ అంతవరకు సరిపోతుంది. దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనును. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే ఆశీర్వదింపబడాలి అంటే దేవుడు ఆశీర్వదించాలని కోరుకోవాలి. అది మనుషుల ఆశీర్వాదము, లేదా ఇదో చూడు జ్ఞానం వలన దొరికేటటువంటి ఆశీర్వాదము, ఇవన్నీ ఎంతో కాలం నిలవవు. పండితులు, జ్ఞానులు, బలవంతులు, శూరులు, వీరులు నిష్ప్రయోజనమైన వారిగా ఈ లోకంలో మిగిలిపోవటం మనం చూస్తాం. కొంతమందికి అపారమైన తెలివి ఉంటుంది, కానీ భోజనం కూడా జరగదు, కనీసం తెలీదు. దేవుని ఆశీర్వాదం ఉన్న వ్యక్తి మాత్రం సింహపు పిల్లలైనను లేమిగలవై ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదు, ఎప్పటికీ కూడా తక్కువ చేయడు. కాబట్టి మన హృదయం అనేది దేవుని ఆధారం చేసుకోవటానికి ఎక్కువగా దేవుని మీద ఆధారపడాలి. ఆయన అంటాడు, దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకోవాలి అని చెప్తున్నాడు. నీవు కూడా దేవుని ద్వారా ఆశీర్వదింపటానికి ఎక్కువగా ఇష్టపడాలి. ఎందుకంటే ఆయన ఒక్కసారి వాగ్దానం చేశాడా, పిల్ల తరాలు హ్యాపీగా బ్రతికేయొచ్చుగా. ఆయన రెక్కల క్రింద సురక్షితంగా జీవించవచ్చు. ఎందుకంటే భూమి ఆకాశములు మారిపోయినా ఆయన మాట మారదు. మెట్టలు తత్తరిల్లినా సరే ఆయన నిబంధన ఎప్పటికీ కూడా మారనే మారదు. ఆయన అంటాడు, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. నీ విషయమై నేను చేసిన నిబంధన ఎప్పటికీ తొలగిపోదు. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు ఇలాంటివి. అదే దావీదు పొందుకుని అంటాడు, నా కుటుంబానికి ఇట్టి దీవెననిచ్చావు, నీవు ఒక్కసారి ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. కీర్తనకారుడి మరో చోట అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమి, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని యెహోవాను గూర్చి సెలవిచ్చుచున్నాను, లేదా తెలియజేయుచున్నాను. ఆయన వేటగాని ఉరిలో నుండి విడిపిస్తాడు,
నాశనకరమైన తెగులు రాకుండా రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద ఆశ్రయమునిస్తాడు. హల్లెలూయా. ఆయన బలవంతుడైన దేవుడు, సర్వశక్తి గలవాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేనే లేదు. ఇట్టి గొప్ప దేవుడు వాగ్దానం ఇస్తే ఎప్పటికి కూడా మారదు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నాకు కూడా అలాంటి వాగ్దానాలు కావాలయ్యా. నా ఇల్లు, నా బిడ్డలు, నా కుటుంబం దేవుని ఆశీర్వాదం పొంది ఫలించాలని నేను ఆశపడుతున్నాను అన్నోళ్ళు చేయొద్దండి. నేను తెలుగులో చెప్పానా? పూర్తిగా చేయొద్దండి. మళ్ళీ చెప్తున్నా, వినకపోతే నేను, నా కుటుంబం, నా బిడ్డలు ఇలాగే దేవుని సన్నిధిలో ఉండి ఆయన వాగ్దానాలతో వర్ధిల్లాలని ఆశపడుతున్నాం అన్నోళ్ళు చేయొద్దండి. నేను అక్కడ ఉంటే 2 చేతులు ఎత్తేవాడిని తెలుసా. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. మరి ఆశీర్వాదం ఎలా వస్తుంది? 5 విషయాలు చెప్తాను నేను ఈ పగలో. ఆ ఘనమైన ఆశీర్వాదాలు, వాగ్దానాలు మనం పొందాలి అంటే ఎలా పొందగలుగుతాం? మొట్టమొదటి విషయాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించెను, ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు, సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఇక్కడ విశ్రాంతి దినాన్ని గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటాడంటే, ఆ 7వ దినమును ఆశీర్వదించను. 7వ దినం అంటే శనివారం కాదు. 7వ దినం ఆదివారం, ఆది రోజు, ప్రారంభ దినం ఆదివారం, విశ్రాంతి దినం అనేది శనివారం. మరి అదేంటి పాస్టర్ గారు, మరి ఇప్పుడు ఏంటి ఆదివారం? యేసు ప్రభు ఏమన్నాడంటే, ఆయన తన శిష్యులతో పాటు నడుస్తుంటే పరిసయ్యులు వచ్చారు, శాస్త్రులు వచ్చారు. ఏంటయ్యా విశ్రాంతి దినాన్ని శిష్యులు చేయదగని పనులు చేస్తున్నారు, పొలాల వెంబడి వెన్నులు కోసుకొని తింటున్నారు, ఏంటి పని అని అడిగితే ఆయన అంటాడు, పెండ్లి కుమారుడు తమతో ఉండగా ఎవడైనా ఉపవాసం ఉంటాడా? ఆయన వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఉంటారులే అని చెప్పి ఆయన అంటాడు, విశ్రాంతి దినమునకు నేను ప్రభువునై ఉన్నా. ఏమై ఉన్నాడు అంటే ఆఖరి రోజును మొదటి రోజుకు తేవటానికి కారణం ఏంటంటే, ఆ దినమునంటే పాత నిబంధన నియమాన్ని యేసు ప్రభు సిలువలో ముగించి 3వ దినాన తిరిగి లేచి, అనగా ఆదివారమును మనకు పరిశుద్ధ దినముగా దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆది దినం అంటే ప్రారంభము దేవునిది అయిపోయింది. మొదటి వాడికి మొదటి దినాన్ని దేవునికి ఇచ్చినట్లుగా క్రీస్తు ధర్మశాస్త్ర విధిని నెరవేర్చి ఆదివారాన్ని పరిశుద్ధ దినంగా దేవుడు మనకు అప్పగించాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా అంటే ఆయన పునరుద్ధాన బలమును పొందుతున్న మనకు దేవుడు ఆదివారమును పరిశుద్ధ దినాన్నిగా మనకు అప్పగించాడు. ఇక్కడ ఆదివారమును అనగా ఈ పరిశుద్ధ దినాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు, పవిత్రపరిచాడు. గుర్తుపెట్టుకోవాలి, ఏం చేశాడు? ఆదివారమును ఏం చేశాడు? ఆయన ఆశీర్వదించాడు, పవిత్రపరిచాడు. అంటే ఈ భూమి మీద మనం ఆశీర్వదించబడాలి అంటే, పవిత్రులమై జీవించాలి అంటే పరిశుద్ధ దినాన్ని దేవునికి ఇచ్చి దేవుని సన్నిధిలో గడపాలి. హల్లెలూయా. కొంతమందికి పరిశుద్ధ దినం అంటే పెద్ద లెక్కలేదు. ఈ మధ్యన కొన్ని చోట్ల ఆదివారం కార్యక్రమాలు పెట్టి పాస్టర్ గారిని కూడా అడుగుతున్నారంట, అయ్యగారు మన సంఘంలో వాళ్ళ కార్యక్రమం తొందరగా ముగించి అందరూ వచ్చేయండి. ఎక్కడికి? వాళ్ళ ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి. ఎందుకు ఆదివారం? ఆదివారం ఎందుకు కార్యక్రమం? దేవునికి విరోధమైన కార్యాలు చేయటానికి ఈ దినాల్లో క్రైస్తవులు అనబడిన వారు కూడా భయపడిన పరిస్థితులు. ఎవరిని ప్రేమించి, ఎవరిని ద్వేషించి, దేవుని నామాన్ని, దేవుడు ప్రత్యేకపరిచిన పరిశుద్ధమైన దినాన్ని అవమానకరముగా చేసిన కార్యక్రమం ఎలా దేవుని చేత దీవెనకరంగా ఉంటుంది? అది
కాబట్టి ఆదివారం రోజున ఎవరో కూడా కార్యక్రమాలు దేవుని బిడ్డలు చేయకూడదు, వెళ్ళకూడదు సంఘాన్ని విడిచి. అలాగ వెళితే నిన్నెవరు ఆశీర్వదిస్తారు? అలాగును వెళితే ఇదిగో చూడు నీకు పవిత్రత ఎలా కలుగుద్ది? దేవుడు పరిశుద్ధ దినాన్ని మన కొరకు ఆశీర్వదించారు. దేవుడే ఏం చేశాడో తాను చేసిన పనంతటి నుంచి విశ్రమించి మీకు ఇది విశ్రాంతి దినం అని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి మనందరమును కూడా దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ దినాన మనము మన ఇంటి వారందరమును కూడా దేవుని పరిశుద్ధ సన్నిధిలో గడిపితే మనకు వాగ్దానాలు లభిస్తాయి. దేవుడు మన కుటుంబములను దీవిస్తాడు. చూడండి పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథంలో చక్కగా దాని గురించి రాయబడి ఉంటుంది, విశ్రాంతి దినాన్ని గురించి. 58వ అధ్యాయం 13-14 వచనాలు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని మీరు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినప్పుడు లేదా ఆచరించిన ఎడల మీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల మీరు యెహోవాయందు ఆనందించెదరు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన నిన్నెక్కించును. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవుని పరిశుద్ధ దినాన్ని మనోహరమైనదిగా ప్రశస్తమైనదిగా ఎంచుకుని ఇష్టమైన కార్యాలు చేయకుండా లోకవార్తలు మాట్లాడుకొనకుండా పరిశుద్ధమైన దినమును పరిశుద్ధముగా ఆచరిస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని కొరకు అప్పగించినట్లయితే దేశం యొక్క ఉన్నత స్థానముల మీద దేవుడు ఎక్కిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. మన పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలంటే, దేవుని ఆశీర్వాదాన్ని పొందాలంటే, ఉన్నతమైన వారిగా ఎదగాలి అంటే దేవుని సన్నిధిలో మనం గడపాలి. పరిశుద్ధ దినాన్ని తప్పకుండా ఆచరించాలి. పరిశుద్ధ దినాన దేవుని సన్నిధిలో ఖచ్చితంగా గడపాలి. ఊళ్ళు ప్రయాణాలు. కొంతమంది ఏం చెప్తారంటే, బాబాయికి నేనంటే చాలా ఇష్టం అండి, వెళ్ళాల్సిందే, శనివారం రాత్రి వెళ్ళిపోవాలి అక్కడికి. ఎందుకని? ఆదివారం పెళ్లి పెట్టారు, సోమవారం అక్కడ పెళ్ళి, ఆదివారం బాబాయ్ పిల్ల పెళ్ళి, వెళ్ళిపోవాల్సిందే. ప్రియులారా, అసలు ఆదివారం ప్రోగ్రాం వచ్చేటట్లే పెట్టకూడదు. ఫస్ట్ దేవుని రక్షణ పొందిన బిడ్డలు. సోమవారం పెళ్ళి, ఆడపిల్ల పెళ్ళి సోమవారం పెట్టకూడదు. పెట్టి ఆదివారం ఇంటి దగ్గర ఫంక్షన్ ఏర్పాటు చేయకూడదు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా దేవునికి విరోధమైనవి. దైవ ఆశీర్వాదం లేనటువంటి పరిస్థితులు అవన్నీ. దేవుని ఎరుగని వారు, అన్యజనులు, దేవుని వాక్యం తెలియని వారు, దేవుని పరిశుద్ధమైన తలంపులు తెలియని వారు ఇలాంటి కార్యాలు చేసేది. దేవుని ఎరిగిన వారు కూడా అలాంటి కార్యాలు జరిగిస్తే దేవుని ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి? అందుకనే అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆదివారం కార్యక్రమాలు నిర్వహించొద్దు, కార్యక్రమాలకు వెళ్ళవద్దు. ప్రభు దీవెన కొరకు ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన ఆల్రెడీ ముందుగానే పరిశుద్ధ దినాన్ని ఆశీర్వదించాడు, పవిత్రపరిచాడు. కనుక మనం పవిత్రులుగా ఉండగలుగుతాం. దైవాశీర్వాదాలు మనకి మెండుగా కలుగుతాయి. రెండో విషయాన్ని చదువుదాం. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుల నోరు మూసివేయను. ఇక్కడ ఏమంటాడు? దేవుని ఆశీర్వాదాలు ఎవరి మీదకి వస్తాయంటే నీతిమంతుల తల మీదకంట. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నా, మీలో ఎంతమంది నీతిమంతులు చేయొద్దండి? ఏంటి ఒక్కళ్ళన్నా చేయొత్తట్లా? మరి ప్రభు వస్తే ఏం చేస్తారు?
దేవుని ఆశీర్వాదములు రావాలి అంటే నీతిమంతులు అవ్వాలని వాక్యం చెప్తుంది. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి అని వాక్యం చెప్తుంది. కాబట్టి మీలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారు చెయ్యెత్తండి ఇక్కడ. సరే, మీకు ధైర్యం కలగటానికి నేను చెయ్యెత్తా. ఇప్పుడు చెయ్యెత్తండి, మీలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? సహోదరులు ఒక్కళ్ళు ఎత్తారు, పాస్టర్మ గారు ఎత్తారు. ఇంకా ధైర్యం రావాలి మీకు. సరే అమ్మ చేద్దించండి. మీలో ఎంతమంది ప్రభు బల పొందుతున్నారు వాళ్ళు చేయెత్తండి. ప్రభు బలలో పాలు పంపులు పొందేవారు అందరూ చేయెత్తండి. సరిగ్గా కనపడేటట్టు, ఇట్లా కాదు, మీరేం బళ్ళు లేరు, ఇట్లా పూర్తిగా. అరే అందరూ చేతులు ఎత్తారే, మరి మీరు పొందే విందు ఎవరు విందు అనుకుంటున్నారు? నీతిమంతులు విందు కాదు, పరిశుద్ధులకు ఇచ్చిన భోజనం కదా అది. మరి మీరు ఎవరై ఉన్నారు? బలలో పాలు పంపులు పొందే మనందరం నీతిమంతులమే. 5వ అధ్యాయం 8వ వచనం రోమాపత్రిక చదవండి ఒకసారి. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చదివింది ఎంతమంది గ్రహించారు? మనం పుట్టుక నీతిమంతులం కాదు, కానీ ఆయన రక్తంలో కడుగుబడి నీతిమంతులయ్యాం. అందుకే నీతిమంతుల స్వాస్థ్యం పరిశుద్ధుల విందులో బల్లారాధనలో మనం పాలు పంపులు పొందుతున్నాం. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది నీతిమంతులు? ఇప్పుడు ఇంకా ధైర్యం రాలి. మీరు బల్ల పొందబోకండి, లేకపోతే కాదండి. బల్ల పొందే వాళ్ళు అందరూ చేయొత్తండి. నీ సంగతి ఏంటో నీకు తెలియకపోతే ఫెయిల్ అయిపోతావు తెలుసా? నీ అర్హత నీకు తెలియాలి. నీ యోగ్యత నీకు తెలియకపోతే, ఇప్పుడు జ్ఞానిని లంచము జ్ఞానం కోల్పోయేటట్లు చేస్తుందట. ఏంటిది? అధికారికి ఉన్న అధికారం ఎందుకు వినియోగించడు? లంచగొండి అయితే అధికారం ఉన్న నోరు మూసుకుని ఉంటాడు. లంచగొండి కాకపోతే తన అధికారాన్ని వినియోగించి ఎంతటి వాడినైనా సరే గడగడలాడిస్తాడు. నీకున్న అధికారం నీకు తెలియాలి. హల్లెలూయా చెప్పండి. మనం నీతిమంతులు. యేసు రక్తంలో ఏ రోజైతే కడుగుబడ్డామో మనల్ని నీతిమంతులనుగా ప్రభు రక్తము తీర్చింది, ఆ నీతిమంతుని రక్తం. కాబట్టి దేవుని ఆశీర్వాదములు రావాలి అంటే మొట్టమొదట అర్హత ఏంటంటే అసలు రక్షణ పొందాలి. దేవుని రక్తంలో కడుగుబడకుండా దేవుని వాగ్దానాలు చెల్లవు. గుర్తుపెట్టుకోండి, నీవు రక్షణ పొందకపోతే దేవుని వాగ్దానాలు నీకు చెల్లవు. ఇంటర్మీడియట్ ఎంతమంది చదివారు ఇక్కడ ఉన్నోళ్ళు చేయొద్దండి. డిగ్రీ, ఇంటర్మీడియట్. అమ్మ మిమ్మల్ని ఏమన్నాం, భయపడొద్దు. ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వాళ్ళు ఇంటర్నల్ మార్క్స్ అంటారుగా, అవి ఎవరి చేతిలో ఉంటాయి? టీచర్, లెక్చరర్ చేతిలో ఉంటాయి. అవును, ఈ మధ్యన 10th కూడా తెచ్చినట్టున్నారు. ఎందుకంటే మనుషులు అట్ట అయిపోయారు కంట్రోల్ చేయటానికి. ఇప్పుడు ఇంటర్నల్ మార్కులు 25 లెక్చరర్ చేతిలో ఉంది. నీకు 24 మార్కులు ఇచ్చాడు. సోషల్ స్టడీ అనుకో, ఊరికి ఎగ్జాంపుల్ సింపుల్గా. కానీ నువ్వు సోషల్లో ఫెయిల్ అయ్యావు. ఆ 24 మార్కులు ఏమవుతాయి? పోయి ఏట్లో పడతాయి. అర్థమైంది? అంతేనా? లేకపోతే ఆ 24 మార్కులు కలిపేస్తారా? కలిపి పాస్ చేస్తారా? ఎవరికి ఆ మార్కులు యాడ్ అవుతాయి అంటే ఎవరు అసలు సబ్జెక్టులో పాస్ అవుతారో వాళ్ళకి. దేవుని వాగ్దానాలు కూడా ఎవరికి ఆపాదించబడతాయి అంటే ఎవరు రక్షింపబడతారో వారికే. రక్షణ లేకపోతే ఏం ఉపయోగం ఉండదు. దేవుని రక్షణ పొందకపోతే ఎన్ని వాగ్దానాలు ఉన్నా ఆ వాగ్దానాలన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోతాయి. ఎందుకంటే నీవు దేవుని కుమారుడు కుమార్తె అవ్వలేదు కాబట్టి. అందుకే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అన్నాడు. కాబట్టి దేవుని దీవెన పొందాలి అంటే మొట్టమొదట రక్షణ పొందాలి. చిన్నలేంటి పెద్దలేంటి అందరూ కూడా 12 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి. ఎన్ని సంవత్సరాల లోపు అండి? 12 సంవత్సరాల లోపు. బాల్య దశ అంటే 12 సంవత్సరాల లోపే. 12 ఏళ్ళు దాటితే అంతే 13 కదా, 14 కదా,
టీన్ వచ్చేసింది కదా. ఎప్పుడైతే 12th స్టాండర్డ్ దాటుతాం అక్కడ నుండి ఏమైపోద్ది, 12 సంవత్సరాలు నిండి దగ్గర నుంచి 13 టీనేజ్ ఎంటర్ అవుద్ది. అక్కడి నుంచి ఇక ప్రయోగాలు చేస్తారు, ఇక వినరు. ఇప్పుడు 5-6 ఏళ్ల నుంచే ప్రయోగాలు చేస్తున్నారు, సామాన్యులు కాదు. కాబట్టి అస్సలు లేట్ చేయకూడదు. పిల్లలను దేవుని చేతిలో పెట్టడానికి, ప్రభు చేతిలో వారి జీవితాన్ని అప్పగించడానికి బాల్య దశలోనే ప్రభు సన్నిధిలో వారి జీవితాలను ఇవ్వాలి. మన బిడ్డలు ఇదిగో చూడు 12 ఏళ్ల కంటే ముందే దేవుని రక్షణ పొందాలి. అప్పుడు వారికి దేవుని వాగ్దానాలు, దైవ దర్శనాలు వారి జీవితంలో నెరవేర్చబడటం మనం చూస్తాం. అదే వారు లోకములో ఉన్నారనుకో, సాతాను చేతిలో కీలు బొమ్మలు అయిపోతారు. ఈ వాగ్దానాలన్నీ కూడా వ్యర్థం అయిపోతూ ఉంటాయి. ఎందుకని? వారు చేసే కార్యాలు సాతాను సంబంధమైనప్పుడు దేవుని వాగ్దానాలు ఎలా నెరవేర్చబడతాయి? అందుకే మొట్టమొదట కుటుంబాలతో కూడా ఏం చేయాలి? రక్షణ పొందాలి. కొంతమంది ఏం చేస్తారంటే, నాకు తెలిసిన ఒక ఆమె గారు ఉన్నారు. ఆమె గారు భలేగా చెప్పుద్ది సాక్ష్యం. ఏమని? మా ఆయన రక్షణ పొందేటట్టు ప్రార్థన చేయండి అని. ఎవరు? మీరు చెప్పండి, జవాబు చెప్పండి. ఎవరు రక్షణ పొందాలట? మా ఆయన రక్షణ పొందేటట్టు ప్రార్థన చేయండి అని సంఘంలో సాక్ష్యం చెప్పుద్ది. కానీ ఆమె ఏం చేస్తుందంటే, వాళ్ళ యజమాని వ్యవసాయం పనులు చేస్తాడు, వాళ్ళకు పశువులు కూడా ఉంటాయి. నేను నా కళ్ళారా చూసిన సంగతి, అప్పుడు నేను విశ్వాసిని. ఆమె మాత్రం సాక్ష్యం బాగా చెప్పుద్ది. వాళ్ళ ఆయన ఏం చేస్తాడంటే గడ్డి మోపు తెస్తాడు. గడ్డి మోపు మధ్యలో కూరగాయలు, కొబ్బరికాయలు ఆళ్ళ చేలల్లో, ఈయన చేలోయి కాదు, గడ్డి మోపు మధ్యలో ఉంటాయి. ఎవరికి కనపడకుండా మెదలకోండి ఇంట్లో తీసుకెళ్ళి పచ్చడి చేసేద్ది ఆ మిరగాయలతో, ఆ వంకాయలతో. తర్వాత పుల్లల మోపు తెస్తాడు, వంగ పుల్లలని, ఆ పుల్లలని, ఈ పుల్లని, పుల్లల మోపు మధ్యలో కొబ్బరికాయలు ఉంటాయి. ఎవరు చేలోయి? ఆళ్ళ చేలోయి. రెండో వాళ్ళకి కనపడకుండా ఇంట్లోకి తీసుకెళ్ళి మరి కొబ్బరి పచ్చడి చేస్తుందో, లేకపోతే ఆదివారం మసాలా చేస్తుందో. ఏం రక్షణ పొందుతాడు ఆయనక? ఏం మాటలు చెప్పటం ఇక్కడ గుళ్ళో. ఏంటో భర్త రక్షణ పొందాలని ఎంతో ఆకాంక్ష ఉన్నట్లుగా చెప్పటమే, నిజానికైతే ఆ ఆశ లేదు. ఒక ఆమె గారు ఉన్నారు, వాళ్ళ ఆయన ఉద్యోగం చేసిన అన్నాళ్ళు ఉద్యోగం చేస్తున్నాడు, మాట ఎండని చెప్పింది. రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన తర్వాత ప్రార్థన చేయించుకోడు, ఒక్కతే వచ్చి నుంచుంటే నాకు కోపం వచ్చి అన్నాళ్ళు ఇంకా వస్తావు, ఇప్పుడు కన్నా నీ భర్తను తీసుకురాలేవా? రిటైర్ అయినా కన్నా నీ చేతిలోకి వస్తాడు, నువ్వు చెప్పినట్టు వినాల్సిందేగా. ఇప్పుడన్నా నువ్వు నడిపించలేవు నీ భర్తనంటే అన్నారుగా, పెద్ద మూర్ఖుడు అండి నిండా అంది. మరి ఎందుకు సాక్ష్యం చెబుతున్నావు ఇక్కడ నుంచుని? ఏమని? మా ఆయన రక్షణ పొందేటట్టు ప్రార్థన చేయండి అని చెబుతుంది. ఒట్టిదే, అసలు ఆమెకే లేదా. ఆల్రెడీ ఆమె విశ్వాసం సన్నగిలిపోయింది అంటుంది. మూర్ఖుడు అండి రాడు అంటుంది. ఎవరికంటే మూర్ఖుడు? సౌలు కంటే మూర్ఖుడా? ఎవరికంటే మూర్ఖుడు అండి మీ యజమాని? కొంతమంది ఇదిగో చూడు, పిల్లల రక్షణ లేదు. కొంతమంది అయితే నేను వాక్యం ఎట్లా చెబుతా, 12 ఏళ్లలోపే రక్షణ పొందడం మీకు మంచిదని. ఆ మాట విని పిల్లలు వెళ్ళి ఇంటి దగ్గర అడుగుతారంట, అమ్మ నేను రక్షణ పొందుతాను, దసరా సెలవులు వచ్చినాయి. మూతి పగులుద్దా పడను, మళ్ళీ ఆమె గుడికే వస్తుంది. ఇప్పుడు రక్షణ ఏంటి? నీకేం తెలియట్లా, తర్వాత పొందింది కానీ. మరి మళ్ళీ ప్రార్థనకు వచ్చి మైకిస్తే, పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం, పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం. యేసుదేవా కనికరించవా, దారి చూపవా, యేసుదేవా కనికరించవా, దారి చూపవా, పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం. హల్లెలూయా. పాట అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి, అసలు ఆ డ్రమ్ కొట్టేవాడు ఎక్కడికి వెళ్ళాడు? నేను పాట పాడుతున్నా, కుదిరిందా పెట్టిందా? చచ్చిపోయా పాడలేక. ఎట్టుంది పాట? ఎవరిని శబాస్ శబాస్ అంటే ఇక నడవాలని. రేపొద్దున మైక్ ఇవ్వకపోతే ఊరుకునే పని లేదు ఇక. ఈ తాపత్రయం అంతా గుళ్ళో పాడతాకుంది, కానీ నిజంగా పరలోకం వెళ్ళటాకుందా?
తాపత్రయం. నీ భర్త నీ బిడ్డ ఎంత బాగున్నా రక్షణ లేకపోతే వాగ్దానాలు లేనివారండి వాళ్ళు. వాగ్దానానికి వారసులు కానివారు. బిడ్డలే అవ్వచ్చు, కడుపును పుట్టిన బిడ్డలే అవ్వచ్చు, కానీ నీకు పొందిన వాగ్దానాలు వారి జీవితంలో స్థిరపరచబడాలి అంటే వారు పవిత్రులు అవ్వాలి. యోబు అదే కదా చేశాడు. అరుణోదయమున లేచి ఒకవేళ మనస్సును గర్వించి దేవుని దూషించి శాపగ్రస్తులు అవుతారేమో అని పిల్లలందరినీ కూడా అరుణోదయముని అంటే సూర్యోదయము కాకమునిపే వారిని లేపి ఒక్కొక్కరిని పవిత్రపరిచి బలర్పించి దేవుని సన్నిధిలో దండం పెట్టించేవాళ్ళు అంట. మీ పిల్లలను లేపుతున్నారా తెల్లవారుజామున? ప్రార్థన చేయమని కుటుంబంలో అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారా? మీ పిల్లలతో కూడా కలిసి మోకరిస్తున్నారా? ప్రభు వైపు మీ చేతులు ఎత్తుతున్నానా? ఒట్టి మంత్రాలకు చింతకాయలు రాలో. కుటుంబాలు రక్షింపబడాలి అంటే దావీదు మహారాజు అయ్యుండి కూడా దేనిని బట్టి ఆనందిస్తున్నాడంటే నా కుటుంబాన్ని నీ సన్నిధిలో ఉండేటట్లుగా వాగ్దానం చేసినందుకు నీకు స్తోత్రాలు నాన్న. హల్లెలూయా. వెండిని బట్టి, బంగారాన్ని బట్టి, రాజ్యాన్ని బట్టి, ఇదిగో చూడు బలాన్ని బట్టి, సైన్యాన్ని బట్టి, సైన్య అధికారాన్ని బట్టి ఆనందించట్లా ఆయన దేవుని రక్షణను బట్టి ఉల్లసిస్తున్నాడు. మరి నీ ఆనందం ఏంటి? బిడ్డలను చూసి కొంతమంది రక్షణ లేకపోయినా భలే మురుసుకుంటారులే. మా అమ్మాయి శ్రీదేవి ఉన్నట్టుంటుంది తెలుసా, మా అబ్బాయి మహేష్ బాబు ఉన్నట్టుంటాడు తెలుసా. అరే నీ కాలు ఇక్కడ పెట్టరా, ఇక ఆడుకాలు వాళ్ళ అమ్మకాలు ఒకటే, ఇటు చూపించి ఆడుకాలు నా కాలు ఒకటే. ఏం చేయమంటే కాళ్ళు ఒకటైతే ఆత్మ ఒకటా, కాళ్ళు ఒకటైతే మనసు ఒకటా? కాదండి, ముక్కు ముఖం ఒకటైతే మనసు ఒకటి అవుద్దా? ఎవరి జీవితం వారిదే, వారి జీవితానికి దేవుడు కావాలి. హల్లెలూయా. కాబట్టి రక్షణ లేకుండా ఎంత చదివినా ఉపయోగం లేదు. నేను చెప్తున్నాను, మీరు వినాలి. దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా, రక్షణ లేకుండా వారు ఎంత బలవంతులైనా 6 మూరల జానెడు గొల్యాతు అభిషేకించబడిన దావీదు అనే బాలుడి చేతిలో కూలిపోయినట్లే. నీ బిడ్డల రక్షణ కొరకు నీవు నిజంగా ప్రయాసపడుతున్నావా? వారిని బ్రతిమాలుతున్నావా? రక్షింపడాలని ఆశపడుతున్నావా? ఆశపడకపోతే ఈ రోజైనా ఆరంభించు దయచేసి. దేవుని రక్షణ లేనిదే నీవెన్ని వాగ్దానాలు పొందినా వారు దూరంగానే ఉండాల్సి వస్తుంది. వారు రక్షింపబడ్డారా నీతిమంతులు అవుతారు, దేవుని వాగ్దానానికి వారసులు అవుతారు. 3వ విషయం చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ఆదికాండము 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన, అబ్రహామా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఇది మామూలు విషయం కాదు. లేక లేక కొడుకు పుట్టాడు అబ్రహాముకి. ఎప్పుడు? లేక లేక. చాలాసార్లు అత్తగారి కోడలకి ఎక్కడ పోట్లాట వస్తాయంటే పిల్లల దగ్గరే. ఎక్కడ? పిల్లల దగ్గరే. అమ్మేమో పిల్లోని పేళ్ళు సరుస్తుంది. చెప్పిన మాట వినవేరా, అటు వెళ్ళొద్దంటే అటు వెళ్తావు, ఇటు వెళ్ళొద్దంటే ఇటు వెళ్తావని పేళ్ళు సరుస్తుంది. అత్తగారు చూసింది అనుకో, ఇక వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మ దండించుకోవద్దు, ఊరుకోరు. ఆ పిల్లోని దగ్గర పెట్టుకుని దాని చేతులు ఎట్టొత్తనేరు నిన్ను కొట్టడానికి. వాళ్ళ అమ్మ కూడా అట్లాంటిదేనంటరా. ఇందుకే పెద్ద తలనొప్పులు ఇళ్లలో. ముసలోళ్ళ ముందు చిన్నపిల్లలను పెంచడం చాలా కష్టం. ఎందుకని దండించనివ్వరు, క్రమపరచనివ్వరు, భద్రపరచనివ్వరు. ఆ కోడల మీద ఉన్న కోపమంతా
బిడ్డలను దగ్గర పెట్టుకుని మీ అమ్మ మంచిది కాదు, వాళ్ళ అమ్మ కూడా అట్టండి, మా బాబేరా ఆయన నాశనం చేస్తున్నావు నువ్వు ఇంటర్నల్గా. ప్రేమిస్తున్నానని అనుకుంటున్నావు కానీ పెద్దవారులారా, తండ్రి గద్దించని కుమారుడు తన తండ్రికి ఏమవుతాడని, తండ్రి శిక్షించని కుమారుడు తన తండ్రికి విరోధి అవుతాడను. శరీరమునకు తగులు గాయములు హృదయమును గుణపరచుననుంది. బాల్య దశ వరకు ఖచ్చితంగా తల్లిదండ్రులు ఈ దినాల్లో తల్లిదండ్రులు దండించట్లేదు కాబట్టి పిల్లలు చెలరేగిపోతున్నారు. జాగ్రత్త. ఆత్మీయంగా ఇదిగో చూడు, తల్లిదండ్రులు బాధ్యత దండించాలి. ఇక్కడ అబ్రహామునకు వృద్ధాప్యంలో పుట్టాడు, దాదాపు 100 ఏళ్ల ప్రాయంలో పుట్టాడు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని. ఎక్కడేదేమంటున్నాడు, మోరియా దేశములో నేను చూపించబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించాలి. దహన బలి అంటే ఏంటి నాన్న? ముందు వరుసలో 2 వరుసలు చెప్తారు. దహన బలి అంటే ఏంటి, ఎట్లా ఇవ్వాలి అమ్మా? ముందు బలి అంటే తల నరికేయాలి. తల నరికేసి బలిపీఠం మీద అగ్నికి ఆహుతి చేయాలి, అనగా అగ్నికి అర్పించాలి. ఇప్పుడు అది అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా నీవు ప్రేమించు, ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి మోరియా దేశములో పర్వతంలో ఒక దాని మీద తీసుకురావాలంటే అసలు వాళ్ళ కొడుకాళ్ళు అందరూ లేవకముందే కట్టెలు చీల్చేసాడంట. దహన బలికి అవసరమైన కట్టెలు చీల్చి ఆ 2 పని వాళ్ళని తీసుకుని గాడిదకు గంత కట్టి ఆ కట్టెలు పెట్టి నిప్పును సిద్ధపరిచి ఇస్సాకును తీసుకుని ఆ దేశానికి వెళ్ళిపోయాడు. ఏమి సందేహపడలా. వెళ్ళిన తర్వాత ఆ దేశంలోకి వెళ్ళగానే దేవుడు అన్నాడు, ఈ పర్వతం ఎక్కయా అబ్రహాము. సగం దూరం ఎక్కిన తర్వాత పనోళ్ళారు మీరు ఆగిపోండి అన్నాడు. గాడిదతో పాటు ఆగిపోమన్నాడు. కొడుకు తల మీద పుల్లలు మోపు పెట్టాడు, పదనాన్న ఎక్కు అన్నాడు. చాలామంది కొంతమంది ఏమనుకుంటారంటే పాపం ఇస్సాకు ఏం తెలియదని. ఇస్సాకు తెలియని వాడు కాదు, దహన బలికి అవసరమైనన్ని కట్లు మోస్తున్నాడు. అంటే ఎంతవాడై ఉంటాడు? పిల్లోడు కాదు, బలవంతుడు. అబ్రహాము పెద్దవాడై మొయ్యలేక కొడుకు నెత్తి మీద పెట్టాడు. దహన బలికి అవసరమైన కట్టెలు మోయగలిగిన శరీర దారుఢ్యం కలిగి ఉన్నాడు ఇస్సాకు. తెలివి తక్కువ వాడు కాదు. కొద్ది దూరం వెళ్ళాక అంటాడు, తండ్రి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి కూడా ఉంది, మరి బలి పశువు ఏది? యెహోవా చూసుకుంటాడు పదవయ్య. ఇంకదే, ఇంకేం మాట్లాడాల. పైకి వెళ్ళాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి బలిపీఠం కట్టారు, కట్టెలు పేర్చారు. కొడుకును తాళతో కట్టేసి బంధించి బలిపీఠం మీద పడుకోబెట్టాడు. కత్తి దూయిపోతున్నాడు. ఇంకా లేట్ ఏమి లేదు. ఇక వెంటనే దేవుని దూత ఆకాశం నుండి అబ్రహామా అబ్రహామా ఆగు అని బిగ్గరగా కేకవేస్తే అప్పుడు అటువైపు చూడగా ఆ పిల్లవాడిని ముట్టొద్దు, ఇదిగో అతనికి ప్రతిగా ఆ యొక్క పొదలో చిక్కుకున్నటువంటి గొర్రె పిల్లను వధించు అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినాల్లో తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు విధేయులుగా ఉంటున్నారు? ఆశీర్వాదం పొందాలంటే యవనస్తులు తల్లిదండ్రుల మాట వినాలి. ఇవాళ పిల్లలు నా ఇష్టం అంటున్నారండి తల్లిని, నా ఇష్టం అంటున్నారండి తండ్రిని. నువ్వు మాట్లాడతాకు వీల్లేదు అంటున్నారు. నువ్వు నోరుమోయి, నా ఇష్టం, నా జీవితం, ఇది నా లైఫ్. కానీ ఇస్సాకు తండ్రి కొరకు తాళ్లతో కట్టేస్తే బలి పశువును నేనే అని తెలిసినా ఇస్సాకు విధేయుడై బలియాగా మాయను. వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు విధేయుడై బలియాగా మాయను. వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడా నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు
దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. విధేయుడు, తన తండ్రి అయిన అబ్రహామునకు సంపూర్ణమైన విధేయుడు ఇస్సాకు. ప్రియులారా, నీ తండ్రికి నీవు విధేయుడు అయి ఉంటున్నావా? నీ తల్లికి నీవు విధేయురాలు అయి ఉంటున్నావా? దేవుని బిడ్డలారా, ఎలా జీవిస్తున్నారు ఈ దినాల్లో పిల్లలు? తప్పండి. ఇస్సాకును వాగ్దానానికి వారసుని చేసి ఘనమైన వాణిగా చేశాడు దేవుడు. ఎందుకంటే ఇస్సాకు విధేయుడు. ఇస్సాకుని ఎలా పోలుస్తారో తెలుసా? కుమారుడైన క్రీస్తుతో పోలికగా పోలుస్తారు. అబ్రహాము తండ్రి అయిన దేవునితో పోలికగా పోలుస్తారు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మీకు ఒక మాట క్వశ్చన్ అడుగుతున్నాను ఈ పూట. ఏంటంటే, అబ్రహాము బలి ఇవ్వటానికి ఎందుకు సందేహించాల? జవాబు చెప్తే చాలు. వాగ్దాన చెప్పేది రైటే, కరెక్ట్గా రావాలి. ఆన్సర్ రైటే, మార్క్ వేయొచ్చు. వాగ్దానం చేసిన దేవుడు అట్లా కాదు. మార్క్ వేయొచ్చు కానీ కరెక్ట్గా రావట్లేదు అంటున్నా. అదే చెప్తున్నాను వినండి. మృతులను సహితం సజీవులుగా చేయగలడని నమ్మాడట. అంటే బలి ఆపుతాడని అనుకోలా. నీకు ఈ ఇస్సాకు వలననైనదే నీ సంతానమని దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఇప్పుడు బలిమ్మన్నాడు, ఇచ్చేస్తే అవసరమైతే చనిపోయి నా కుమారుని బ్రతికిస్తాడు అని విశ్వసించి అర్పించాడని హెబ్రీ 11లో దానిని గూర్చి వివరంగా రాయబడి ఉంటుంది. హల్లెలూయా. నమ్మాడు దేవునిని. ఏమని? ఇప్పుడు బలిస్తా, ఈ నా కుమారుని మరలా నాకు బ్రతికించి అప్పగిస్తాడు అని విశ్వసించాడట. హల్లెలూయా. అందుకే తండ్రి అయిన దేవునితో పోలికగా అబ్రహాముని, తండ్రికి విధేయుడైన ఇస్సాకుని యేసుక్రీస్తుతో పోలికగా సరిపోల్చే స్థాయి. యవనులారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. చిన్నలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. దేవుడు మీ జీవితాన్ని తన చేతిలో పెట్టుకుని ఘనమైనదిగా చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము గొప్పతనం ఏంటంటే, దేవుడు ఏ మాట సెలవిచ్చాడో అది సంపూర్ణంగా చేశాడు. అతను ప్రేమించే ఇస్సాకును బలిమ్మని అడిగినప్పుడు ఇవ్వటానికి ఏమాత్రమును కూడా వెనకడుగు వేయలేదు అబ్రహాము. ఈ దినాల్లో ఎంతమంది దేవుని మాటకు విధేయులు అవుతున్నారు? నాకు తెలిసిన ఒక ఆమె గారు ఉన్నారు. ఆమె గారు మరి పెద్ద వయసు వచ్చింది. దేవుణ్ణి ఒక మాట అడిగిందంట. ఏంటంటే, ప్రభా, అందరూ మెడలో బంగారపు తాడు వేసుకొని తిరుగుతున్నారు, మరి నన్ను కూడా కొనుక్కోమంటావా అని అడిగిందంట. మంచి ప్రార్థన పరురాలే. దేవుణ్ణి అడిగితే ప్రభు అన్నాడు, కొనుక్కోమన్నాడంట. ఏమన్నాడు? మీరు వింటున్నారా? ఇది మా సంఘంలో సంగతే. కొనుక్కోమని దేవుడు చెప్పాడంట. దాదాపు 15 సంవత్సరాల క్రితం 72,000 పెట్టుకుంది. ఇప్పుడు ఎంత అయి ఉంటుందో అది ఆలోచన చేయండి. ఎన్ని వేలు పెట్టి? 15 సంవత్సరాల క్రితం 72,000 పెట్టుకుంది తాడు. కొనుక్కొచ్చాయా ప్రభువును అడిగాను, కొనుక్కోమన్నాడు, కొనుక్కున్నాను, ప్రార్థన చేయమని ఇచ్చింది. ప్రార్థన చేశా, ఇక మెడలో వేసుకుంది. మరి ముసుగు సరిగ్గా వేయాలో వద్దా? ఏంటండి, కొంతమంది ఏంటి చిన్న చైన్ ఎత్తే పైగుండి తీసేస్తారు. ఏంటో నాకు అర్థం కాదు. రేపొద్దున బంగారపు వీధులు ఉన్నాయి మన కోసం. హల్లెలూయా. నిత్యమైన రాజ్యంలో మణిమాణిక్యములతో, సూర్యకాంతములతో, ప్రశస్తమైనటువంటి రత్నములతో కట్టబడిన ఇంటిలో, ప్రాకారములో దేవునితో కూడా మనము రేపు నివసించబోతున్నాం. తుచ్చమైన, స్వల్పమైన, ఇక్కడుండే కొద్దిపాటి వెండి బంగారముల యొక్క సౌభాగ్యం ఏ పాటిదని ముసుకేయకుండా పోతావు కొద్ది బంగారం కోసం. కొంతమంది ఆడపిల్లలు బాధపడిపోకండి నాన్న. ఏదన్నా స్పెషల్ కార్యక్రమం చర్చిలో ఏర్పాటు చేస్తే ఈతాకులు జడ, తాటాకులు జడ, కొబ్బరాకులు జడ ఇవన్నీ ఇంకేం ముసుకేస్తారు నాన్న గుళ్ళో.
ఆలస్యంగా మళ్ళీ చర్చికో టైంకి వచ్చే మళ్ళీ పైగా క్వైర్ టీంలో ఉండి కూడా, ఏ టీంలో ఉండి? క్వైర్ టీంలో ఉండి కూడా ఇదిగో చూడు నానా తిప్పలు పడి జడ కుదరకు మళ్ళీ ఉప్పి మళ్ళీ వేసి అప్పల కత్తిరిచ్చేతిపోద్దేమో దేవుడు. దేవుని ఆశీర్వాదం అటు చేయడుగా. నీకు దేవుడు ఏ ఆశీర్వాదాన్ని ఇచ్చాడో నీవు ఎలా ఉన్నా కడమట్టుకుంటాడు, ఏం పర్వాలా. ఎత్తు పల్లల్లో తేడా వస్తుందేమో కానీ దేవుని ఆశీర్వాదం ఒక్కసారి ఉండి దాన్ని ఏం మార్చడు, ఏం పర్వాలేదులే. అట్లేం చేయడు. కానీ నేను మీకు ఏం చెప్తున్నానంటే, మరి గంట సేపు అల్లిన జడ ముసుకేయటానికేనా? అందుకని అంతసేపు వేయబాకండి. ఎందుకు రక్షణ మనకు అన్ని తిప్పలో చక్కగా ముసుకేసి కూర్చునే వాళ్ళకి ఎందుకు టైం గుళ్ళోకి వచ్చేదానికి? హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. సరే, ఆమె 72,000 పెట్టి అప్పుడే కొనుక్కున్న కదా, ఆమె ముసుకేసుకుంటుందిలే. మంచి ప్రార్థన పొర్రాలు, మంచి ఆమె. మీరు వినేది జాగ్రత్తగా వినండి. ఒక 1 నెల రోజులు గడిచాక ప్రార్థన చేస్తుంటే ప్రభు ఆమె గారితో అన్నాడంట, అమ్మా పరలోకమందు నీ బహుమానం ఎక్కువ ఉన్నట్లుగా ఆ తాడు తీసుకెళ్ళి నా సన్నిధిలో ఇచ్చేయి అన్నాడంట. ఇవాళ వద్దా? మీ తాడైతే అప్పుడు చెప్తారు ఏం చేయాలి, మీది కాదుగా. కాదండి, మీ తాడు ఎంత సింపుల్గా చెప్పారు అయ్యారు, ఇచ్చేయాలండి. అబ్రహాము కాబట్టి ఇవ్వాలిగా అనిపిస్తుంది మనకి, కానీ అదే మన ఎదుటికి వస్తే, ఇప్పుడు ఆమె గారి తాడు కాబట్టి ఇవ్వాలి అన్నారు, అదే దర్శనం నీకొస్తే ఇది పిచ్చి దర్శనం అనుకుంటా. ఆమె అంటుందంట, క్రైస్తవులకి తెలివి తక్కువ కాదండి, దేవునికి పాఠాలు చెప్పగలరు. ఎవరికి? దేవునికే బాధ చేయగలరు. వింటే దేవుడు వినడు కాబట్టి సరిపోతుంది, కానీ ఆయన వినేటట్లయితే ఆయనకే బాధ చేద్దరు ఈ క్రైస్తవులు. ఆమె అంటదంట, ప్రభువా ఈ తాడు నీదే, నా పిల్లలు నీకే ఇచ్చేయమని చెప్తా. ఇక ఎంతకాలం బతుకుతా, బతికినంతకాలం మాత్రం వేసుకుంటా, సెలవీవా? ఏమంటుంది? కాదు, ఏమని అడుగుతుంది? ఇది నీకే అని చెప్తా, నీ సన్నిధిలో ఇచ్చేయమని చెప్తా. ఇక ఎంతకాలం బ్రతుకుతానో అంతకాలం మాత్రం ఉన్నాయి మెళ్ళలో. దేవుడు అన్నాడంట, కుదరదు, పరలోకమందు నీ బహుమానం అధికమగునట్లుగా తీసుకుని వెళ్ళి దానిని నా సన్నిధిలో ఇచ్చేయమని చెప్పాడు. సరే, ఇచ్చిందా ఇవ్వలేదా అనేది అది ఇక నేను చెప్పదలుచుకోలే. కాబట్టి ప్రియులారా, ఒక్క తాడు విషయంలోనే ఆమె అంత భయపడిపోయి దేవునికి పాఠాలు చెప్పింది. మంచి ప్రార్థన పొర్రాలే. అబ్రహాము తన కుమారుడిని అర్పించాడు. ఈరోజు నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, దేవుని మాటకు విలువిస్తున్నారా మీరు? దేవుడు మిమ్మల్ని దర్శించి చాలాసార్లు చెప్పుంటాడు, నా కుమార్తె నీవు ఇట్లా ఉండొద్దు, నా కుమారుడు నీవు ఇలా ఉండొద్దు, నీవు ఇలా జీవించాలి, దీంట్లోంచి బయటికి రా, ఈ పని చేయొద్దు, ఇది నా కొరకు అర్పించు, నీవు నా కొరకు అర్పణ, నిన్ను నా కొరకు ప్రతిష్ఠించుకున్నా, నీవు నా సేవకుడివి అని చెప్పాడు. సేవ చేస్తున్నావా? ఆ వాగ్దానాన్ని బట్టి పరిచర్యకి బయలుదేరావా? అరే, ఇవాళకి చాలామంది అబ్బే దేవుని వాగ్దానాలు పక్కన పెట్టేసి ఏం వర్ధిల్లుతారు, ఏం ఫలిస్తారు? దేవుని మాట అంటే చాలామందికి విలువ లేదు. దేవుడు వచ్చి మాట్లాడినా వారి ఇష్టానుసారంగానే ప్రవర్తిస్తున్నారు తప్ప దేవుని మాటకు విలువిచ్చి ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. నేను కూడా ఒక అపరాధం చేసి ఒకప్పుడు రక్షణ పొందాను. మా పాస్టర్ గారు మందిరం విప్పేశాడు. విప్పేస్తే నా దగ్గర డబ్బులు లేవు. అప్పటికే నాతో దేవుడు ఏం చెప్పాడంటే, నీ పని నా పని చేయమని చెప్పాడు. కాబట్టి నేను ఉద్యోగాన్ని వదిలేసేసి దేవుని సేవకి వెళ్ళటానికి సిద్ధపడితే, నేను ఆగస్టు నెలలో ఉద్యోగం మానేస్తే ఏప్రిల్ 10వ తారీఖున వెళ్ళమన్నాడు. 9 నెలల తర్వాత సేవకు వెళ్ళమన్నాడు. ముందు ఉద్యోగం మానేయమని. మానేసిన తర్వాత ఎప్పుడు వెళ్ళమంటామంటే ఏప్రిల్ 10న. 9 నెలల పాటు ఏం చేయాలి? ఇక పాస్టర్ గారు వెంట ఆయన ఎటు వెళితే అటు వెళ్తా ఉన్న ఈలోపు మందిరాన్ని విప్పారు. నేనేం చేస్తున్నాను, ఇక నా దగ్గర డబ్బులు లేవు, అందరూ డబ్బులు వేసుకుంటున్నారు. పారతో ఎప్పుడు పని చేయను, కంకర కలుపుతున్నా, ఇసుక కలుపుతున్నా, రాళ్ళు అందిస్తున్నా, మందిరం పని అంతా చేస్తున్నా. నా మనసులో ఏమనుకుంటున్నానంటే, ఈ పని చేస్తున్నానుగా, నేను ఇవ్వకపోయినా పర్వాలేదులే అనుకుంటున్నా. నేను చేసిన పాపం. ఒక రోజున ప్రభు దర్శనంలో, అప్పట్లో దాదాపు 22 సంవత్సరాల క్రితం, 2000 నా సన్నిధికి నీవు కట్టు అన్నాడు. ఉదయాన్నే లేచా, నా దగ్గర రూపాయి లేదు. నా భార్య ఎంగేజ్మెంట్కి పెట్టిన ఉంగరం ఉంది ఏలికి, దాన్ని తీసేసి తాకట్టు పెట్టేసి
ముందు తీసుకెళ్ళి పాస్టర్ గారి చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకుని, ప్రభా బుద్ధిహీనుడిని క్షమించు, అలా ఆలోచన చేశానని అడిగి ఆ కార్యం చేయటం జరిగింది. ప్రభు స్తోత్రం. కాలక్రమంలో ప్రభువే నన్ను నీ పని నా పని చేయమని సేవకు ప్రతిష్ఠించుకుని సేవకునిగా చేసి మందిరాలు ఇచ్చి పరిచర్యనిచ్చి పోషణనిచ్చి బలపరిచి తోడుండి నా తండ్రి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మనలో కూడా బుద్ధిహీనత నుండి దేవుని తెలుసుకున్నా సరే, రక్షణ పొందినా సరే, మన ఆలోచనలు దేవునికి విరోధంగా ఉంటాయి. కాబట్టి మనం విధేయత చూపితే మనం వెంటనే ఏమవుతాం? ధన్యులుగా ఎదగలుగుతాము. హల్లెలూయా. మరి దేవుడు ఏకకుమారుణ్ణే కోరినప్పుడు అబ్రహాం అప్పగించాడు కదా. నీవు దేవుని చిత్తం సరిగ్గా చేస్తున్నావా? దేవుని మాటను కాపాడుకుంటున్నావా? కాపాడుకున్నట్లయితే వాగ్దానాలు స్వతంత్రించుకుని నీవు ఘనమైన వ్యక్తి అవుతావు. 4వ విషయాన్ని చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతాలు 1వ గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఇది చాలాసార్లు మనం చదువుతాం, ఇప్పుడు కూడా చదువుతాం. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 4:9-10 వచనాలు. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అను పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా అందులో నుండి నన్ను తప్పింపుమని ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన మనవిని దానిని అతనికి దయచేశాను. ఎబ్బేజు అని ఆయన ఈ ఒక్కచోటే కనపడతాడు. సహజంగా తల్లి బిడ్డ పుట్టిన వెంటనే తన ప్రసవ వేదన మర్చిపోద్దంట. కానీ ఎబ్బేజు వాళ్ళ అమ్మ వాడి విషయంలో బాగా వేదన పడ్డానని వాడికి పేరే వేదనని పెట్టింది. కొంతమంది ఇట్టుంటారు కాబోలు బహుశా. ఏంటండి, ఏం పేరు పెట్టింది? వీడిని వేదన పడి కంటినని వేదన. ఎబ్బేజు అనగా ఫుట్ నోట్లో ఉంటుంది వేదన అని, వాడికి వేదన అని పేరు పెట్టింది. కానీ వాళ్ళ అన్నదమ్ములందరికంటే వీడే గనుడయ్యాడంట. అక్కడ రాయబడి ఉంది, ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై. ఎందుకు ఘనము పొందాడు అంటే వాక్యంలో ఏముంటుందంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తే. ఎబ్బేజు దేవునిని ఘనపరచువాడిగా ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. మరి నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నావా? తెల్లవారుజామున లేస్తున్నారా? చేతులు ప్రభు వైపు ఎత్తి మొరపెడుతున్నారా? ఈ దినాల్లో సోమరితనం ఎక్కువైపోయింది, ప్రార్థన చేయట్లేదు చాలామంది. చర్చికి రావటమే భారం అయిపోతుంది. ఆలస్యంగా వచ్చిన వాళ్ళకైతే మరీ అడ్వాంటేజ్, వెనక రావచ్చు, ముందు వెళ్ళిపోవచ్చు. ఏంటండి, ఆలస్యంగా వచ్చి వెనకమాల కూర్చోవచ్చు, అందరికంటే ముందు వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ప్రార్థన చేయరు, కనీసం అయ్యగారితో నన్ను ప్రార్థన చేయించుకోరు. పైగా అయ్యగారు అనుకోవాలి, పలానా అమ్మగారు వచ్చింది ఎమ్మటే వెళ్ళిపోయింది, మళ్ళీ పక్క వాళ్ళని అడగాలి, వాళ్ళు బాగున్నారా ఏంటో, ఛానళ్ళు అయింది వచ్చి నన్ను బలకరించి ప్రార్థన కూడా చేయించుకోవట్లా, వాళ్ళు ఎట్లున్నారని అయ్యగారు అడగాలి. అడగలేదు అనుకో, మేమేమారా అయ్యగారికి? అయ్యగారికి అంటే మేమేమన్నా లెక్క పత్రం, ఆయనకి ఎవరు లెక్క వాళ్ళ లెక్క, వాళ్ళ సంగతి మమ్మల్ని ఏం పట్టించుకుంటాడు? ఊరు వెనకొచ్చి వెనకపోతా కనీసం పలకరించుకో, ప్రార్థన చేయకపోవచ్చు, అయ్యగారితో నన్ను ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళిపోయేది కాక పైపేచి ఎవరి మీద. కొంతమంది ఉంటారు ఇట్టాగే, అమ్మ కూతుళ్ళు ఇద్దరు కలిసి అరుచుకుంటారు. ఎవరిద్దరు? అమ్మ కూతుళ్ళు. ఇంట్లోకి యజమానుడు వస్తాడు. ఎవరైనా అమ్మకు భర్త, కూతురుకు నాన్న. వచ్చేసరికి మొదలేస్తారు, ఇక ఇది ఇట్ట అంటుందా అట్ట అంటుందా, లెక్క చేయట్లేదు, చిన్న పెద్ద లేదు అట్టిట్టని. ఆయన అంటాడు, నువ్వు అరవబాకు, తెలుసుకుంటుందిలే చిన్నపిల్ల. ఎందుకంటే తండ్రి మ్యాక్సిమం ఆడపిల్లని ఏమన్నాడుగా, అందుకు ఆడపిల్లకి తండ్రి అంటే అబ్బో మ్యాక్సిమం ఏమన్నా. తల్లి అయితే అసలు ఎంత తిప్పలు పెట్టుద్దో, మొట్టికాయలు పొడుస్తుందో, జుట్టు లాగుద్దో, గోపల బాకలు కొట్టు, తండ్రి మెదలకొని ఉంటాడు. అందుకని తండ్రి అంటే భలే ఇష్టం అనమాట. ఇప్పుడు ఆయన టనంగా నామంటది, అసలు నువ్వే చేస్తున్నావు ఇదంతా, చేదంతా నీ దగ్గర ఉంది, అసలు నువ్వు ఇట్లా తయారు చేస్తున్నావు అంటది. వాళ్ళిద్దరు పోట్లాడుకోవటం ఏంటి, భర్త దగ్గర చేదు ఉంటామేంటి, పోట్లాడుకుంది ఎవరు? ఇట్లాగే సంఘంలో విశ్వాసులు కూడా ఇట్లాగే తయారవుతారు.
వాళ్ళ పోట్లాడుకోవడం, వాళ్ళ అనుకోవడం, ఆఖరికి అయ్యగారికి మేము లెక్క పత్రమా, మమ్మల్ని పట్టించుకుంటాడు, పెడతాడా, మమ్మల్ని ఏమన్నా మేమన్నా ఆరవడమా పెట్టేవాడమా, మాదేముంది అని ఎమ్మటే రివర్స్ గేరేసి తిరగబడితే అయిపోయి. ప్రార్థనలో ఎదగండి. హల్లెలూయా చెప్పండి. ఆత్మలో ఎదగండి. ప్రార్థనకు ఒక టైం పెట్టుకోండి. ప్రార్థన మనలను దీవించేది, దేవుని సహవాసంలో మనల్ని నడిపించేది, దేవునితో ఐక్యత గలవారినిగా మనలను చేసేది ప్రార్థనే. ఏకాంతముగా ప్రార్థించగా నీతిని నాకు నేర్పించును, యేసు రూపము నాకిచ్చును, యేసు రాజ్యము నన్ను చేర్చును, యేసు రూపము నీకిచ్చును, యేసు రాజ్యము నిన్ను చేర్చును. హల్లెలూయా. ప్రార్థన అంట నీతిని నేర్పిస్తుంది, యేసు రూపాన్ని మనకిస్తుందట. హల్లెలూయా. మరి ప్రార్థన చేయండి. ఒక టైం పెట్టుకోండి, మీకు ఎప్పుడు కుదురుతా అప్పుడు. తెల్లవారుజామునో, లేకపోతే ఉదయాన్నో, సాయంకాలమో, మధ్యాహ్నమో, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు. ఒల్లూరుపాలెంలో సంఘం ఉంది, అక్కడ అంత అన్యులే. వాళ్ళకి ఏం చెప్పానంటే, మీరు పొలం పనికి వెళ్ళేటప్పుడు కూడా బైబిల్ తీసుకుని వెళ్ళండి, అక్కడ ఖాళీ టైంలో భోంచేసాక బైబిల్ చదువుకోండి అని చెప్పాను. వాళ్ళకి ఆ పని చేయటం మొదలుపెట్టారు. ఇక అందరూ ఒక రోజున వాళ్ళు భోంచేస్తుంటే ఎర్రి బట్టి ఒక ఎద్దు దెయ్యం బట్టి వీళ్ళ మీదకు వచ్చేసిందంట. యేసు రక్తమే చేయమని బైబిల్ ఎత్తారంట. వెంటనే అది స్పీడ్గా వచ్చేది కూడా అడ్డం తిరిగి వెళ్ళిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభుని స్తుతించారంట. హల్లెలూయా. ఒక రోజున ఏటి మధ్యలో పొలం పనికి వెళ్ళారు. తిరిగి వస్తుందంటే ట్రాక్టర్ ఇరుక్కుపోయింది. లాగుతున్నాడు, ఇంకా ఒరిగిపోతుంది. మన చర్చికి వచ్చే నలుగురు ఆ ట్రాక్టర్లో ఉండన్నారంట. అబ్బాయి ఆగు ఒక్క నిమిషం అని ప్రార్థన చేద్దామని వాళ్ళ చేతులెత్తి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయమని, ప్రభువా మేము ఆపదలో ఉన్నాం సహాయం చేయమని అడిగి ఆమె అని చెప్పి ఇప్పుడు బట్టి అన్నారంట. దెబ్బకి ఎక్కిందంట. హల్లెలూయా చెప్పండి. వాళ్ళందరూ దేవుని స్తుతించారంట. ప్రార్థనలో ఉన్న శక్తి. మనం దేవుని మాట వినాలి, సేవకుని మాట వినాలి, ప్రార్థనలో గడపాలి. అసాధ్యమైన కార్యములు ప్రార్థన ద్వారా సుసాధ్యం చేయబడతాయి. దీనులమైన మనం, దరిద్రులమైన మనం, లోకములో లెక్కలేక ఎన్నిక లేని మనం దేవుని లక్ష్య పెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు మనలను ఘనమైన వారినిగా చేస్తాడు. కాబట్టి ప్రార్థనకు టైం, ఎంత బిజీ అయినా ప్రార్థన చేయనంత బిజీ అవ్వబాకండి. ప్రార్థన లేని బ్రతుకు రెక్కలు లేని పక్షితో సమానం. కాబట్టి ప్రార్థన బలంగా చేయండి. 5వ విషయం చెప్పి నేను ముగిస్తాను. 2 నిమిషాల పాటు చెప్తాను ఆ విషయం. సామెతలు 3వ అధ్యాయం 9-10 వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. ఇంట్లో అంటే సమృద్ధి ఉండాలి అంటే దేవుడు చెప్పిన వాక్యం. దేవుని ఆశీర్వాదం వలన మనం బహుగా ఫలించాలి అంటే ఆయన ఏమంటాడంటే, ఇదిగో నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండునట్లుగా, నీ గానుగులలో క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారునట్లుగా నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వు. అప్పుడు దేవుని ఆశీర్వాదం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మరి 10వ భాగం ప్రభుకి ఇస్తున్నారు. ప్రథమ ఫలం దేవునిదేనా కాదండి? ప్రథమ ఫలం దేవునిదేనా కాదా? ప్రథమ ఫలం ఎవరిది? దేవునిది. మరి తెస్తున్నారా? చెట్టుదే అవని, లేకపోతే కష్టంలోదే అవని, ప్రథమ జీతమే అవని. మేము మందిరం కట్టేటప్పుడు ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. జీతం వచ్చింది, మొదటి జీతం. ఫోన్ చేసి అన్నాడు, పాస్టర్ గారు మొదటి జీతం పంపాను, ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేసి చూస్తే 42,000 అయ్యి. ఎంత? ఎప్పుడు సంగతి ఇది? 12 సంవత్సరాల క్రితం. హల్లెలూయా. దేవుని చిత్తం మనం చేసినప్పుడు ఫలిస్తాం, మనం అభివృద్ధి చెందుతాం. మన కష్టాన్ని ప్రథమ ఫలం అనేది ఎన్నిసార్లు వస్తుంది జీవితంలో?
ఆ మొదటి నెల జీతం ఇవ్వద్దు దేవునికి, ముందుగా సిద్ధపడొద్దు. కొంతమంది రక్షణ పొందుతారు కానీ దేవుని చిత్తం చేయటానికి మనసు ఉండదు. ఉద్యోగాలు చేస్తారు, ఇప్పుడు పొలం పనికి వెళ్తారు, ప్రథమ ఫలం దేవునికి తెచ్చుకోవద్దు. మనం ఆశీర్వదించబడాలంటే ఇది దేవుడు చెప్పిన క్రమం. తర్వాత దేవుని భాగాన్ని దేవునికి సంపూర్ణంగా ఇవ్వటం ద్వారా మనం ఆశీర్వదించబడతాం, మనకు దీవెన అధికమవుద్ది. 5 విషయాలు చెప్పా. ఏంటి 5 వరుసగా చెప్పేసేయండి. దావీదు పొందిన ఆశీర్వాదం కావాలని చేతులు ఎత్తారా లేదా? మీలో ఎత్తారా? చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఇది ఈ క్రమాలు పాటించాలి. ఏంటి? మొదటిది, విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. రక్షణ లేనిదే దేవుని వాగ్దానాలు ఏమాత్రమును కూడా స్వతంత్రించుకోలేరు. మనము మన కుటుంబం అంతా రక్షణ పొందాలి. 3వ విషయం ఏంటి? దేవుని మాట విని ఆ ప్రకారం జీవించాలి. 4వ విషయం, ప్రార్థన పరులై జీవించాలి. 5వ విషయం, దేవుని భాగమును ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలి. ఇలాగిచ్చేటటువంటి వారు దేవుని ద్వారా ఆశీర్వదింపబడతారు. అట్టి ఆశీర్వాదాలు మనకు, కుటుంబాలకు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకోండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. నీ ఆదివారాన్ని తక్కువ అంచనా వేసావా? నీ కొరకు దేవుడు ఆశీర్వదిస్తే, నీ పవిత్రత కొరకు ఆ దినాన్ని దేవుడు దీవెనగా అప్పగిస్తే, పరిశుద్ధ దినాన్ని నిర్లక్ష్యపెట్టి నీవెట్లా దీవించబడతావు? నీవెలా పవిత్రంగా గడుపుతావు? ఊర్లు వెళ్ళిపోతున్నావా? ఫంక్షన్లు ఏర్పాటు చేసుకుంటున్నారా? సొంత వాళ్ళని దేవుణ్ణి వదిలిపెట్టి పరుగులు తీస్తున్నారా? నిన్ను ఎవరు రక్షించారు? నీ లోక పాప శాపము నుండి నిన్ను విడిపించింది ఎవరు? బంధువులా? రక్త సంబంధులా? విడిపించిన దేవుని వదిలి ఎటు వెళుతున్నారు? నోరు తెరవండి నాన్న, ఇది మోకరించండి, ప్రార్థన చేసుకోండి. యవనస్తులైన వారు మోకాళ్ళ మీద ఉండి చేసుకోండి ప్రార్థన. నోరు తెరిచి ప్రభుతో మాట్లాడండి. ఆదివారమున ఎప్పుడు నేను నిర్లక్ష్య పెట్టను ప్రభువా, నేను రక్షణ పొంది కూడా ఇట్లా చేస్తున్నానయ్యా, ఎన్నోసార్లు నేను అతిక్రమమును చేశాను ప్రభువా, నన్ను క్షమించి ఇక మీదట అలా చేయను, నన్ను దీవించు, నా తండ్రిని దీవించు, నా అన్నను దీవించు, నా భర్తను, నా భార్యను, నా బిడ్డలను ఈ రీతిగా ప్రార్థన చేసుకునండి. రక్షణ లేని నీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. రక్షణ ఎవరికి లేదు? నీ భర్తకు లేదా? బాగా కష్టపడి ప్రార్థన చేయి. నీ భార్యకు రక్షణ లేదా? కష్టపడి ప్రార్థన చేయి. నీ బిడ్డలు ఇంకా రక్షణ పొందలేదో ప్రభు సన్నిధికి తీసుకురా. దేవుడు నీతో మాట్లాడిన విషయంలో ఎలా జీవిస్తున్నావు? నీతో పర్సనల్గా ప్రభు మాట్లాడాడు కదా. దేవుడు ఎన్నో విషయాల్లో నిన్ను హెచ్చరించాడు కదా. ఎన్నో మార్లు ప్రభువుకి మాట ఇచ్చావుగా, నేను ఇలా ఉంటానయ్యా, నువ్వు చెప్పినట్లే నేను బ్రతుకుతాను ప్రభు అని చెప్పావుగా. మరి బ్రతుకుతున్నావు? అట్లా ఒప్పుకుని ప్రార్థన చేసుకో. నోరు తెరవాలి నాన్న, నోరు తెరిచి ప్రభుతో మాట్లాడండి. దేవుని వాగ్దానాలు ఆయన ఒక్కసారి ఆశీర్వదించాడా? ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడి ఉంటుంది ఈ గృహం. అట్టి దీవెన రావాలంటే మన జీవితంలో క్రమాలు రావాలి. ఆత్మీయ భక్తి, దైవ భక్తి క్రమమైనది. నోరు తెరిచి ప్రభుతో మాట్లాడండి. ఏ విషయంలో తప్పిపోతున్నావో, ఏ విషయంలో ఇదిగో చూడు నీవు దేవుని ఎదుటి నుండి దూరం చేసుకుంటున్నావో నోరు తెరిచి ప్రార్థన చేయి. మాట్లాడండి ప్రభుతో. నోరు తెరవాలి, నోరు తెరవాలి. అడుగుడి మీకు ఇవ్వండి అని ప్రభువు చెప్పాడు. స్వస్థత అయినా, ఇదిగో చూడు, రక్షణ అయినా, పాప విమోచనైనా, శాప విమోచనైనా, కుటుంబ ఆశీర్వాదమైనా మనం అడగటం ద్వారా పొందుకుంటాం. కానీ సాతానుడు అడగనివాడు, తండ్రి దగ్గర నోరు తెరవనివాడు, వాడు మోసగాడు, వాడి చేతిలో మీరు ఉండొద్దు. దిద్దుబాటు చేసుకో. నీ అతిక్రమ జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టేసేయి. నోరు తెరిచి మొరపెట్టండి ప్రభువుకి. మనం సరిదిద్దుకోవాలి. వాక్యానుసారం భక్తులు ఎలా స్థిరపరచబడ్డారు, ఎలా వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు, ఎలా వాగ్దానములను పొందారు, ఆ క్రమమే మనం ఈరోజు విన్నాం. ఏ విషయంలో అతిక్రమిస్తున్నామో ఆ విషయమై ప్రార్థన చేసుకో. ప్రార్థన లేని జీవితం ఎట్లా ప్రయోజనకరం అవుద్ది? ప్రార్థన లేకుండా ఎట్లా ఫలిస్తావు? మరి ప్రార్థనకు టైం ఇవ్వట్లేదేంటి? ఎన్ని రోజులైపోయింది దేవుడు నీతో మాట్లాడి, ఎన్ని రోజులైపోయింది దేవునితో నీవు సరిగా మాట్లాడి, అంత బిజీ అయిపోతే ఎక్కడ వర్ధిల్లుతావు?